అన్నట్టు చెప్పుల రేట్లు తగ్గుతాయట. 2 జతలన్నా కొనాలి డీమార్ట్కి పోయి. మరి మీరు కారే కొంటారా లేకుంటే సినిమా టాకీస్కి పోయి పేలాలే బుక్కుతారా? మీ ఇష్టము. ఏమైందవ్వా ఇవాళ నీకు? ఇది కొను అది కొను, డీమార్ట్కో రైతు బజారుకో అని ఏమో ఇగరం పెట్టబడితివి అంటారా? ఆడికే అత్తున్నా. జిఎస్టీ అని మీకు ఎరికే కదా. మోడీ సార్ వారి పుణ్యము, నిజం చెప్తున్నా. జిఎస్టీ అన్న ఈ పేరింటనే నాకు బీపీలు ఎత్తుతున్నా. ఏదన్నా హోటల్కి పోయి కడుపులో ఆసరయ్యేదందుకు 2 ఇడ్లీలో దోశనో తిన పాపం ఆ బిల్లు చిట్టి చూసినాక కింద బిల్లుల జిఎస్టీ 18%, 30% అని ఎగస్ట్రా ఉంటుంది. ఇక ఉత్త పుణ్యానికి 18% కడుతున్నా కదా అని పానం అంతా ఎట్లెట్లనో అనిపిస్తుంది. వల్ల కాదా మరి? కడుపుకి వచ్చింది కాదా, కాళ్ళకి వచ్చింది కాదా, గిట్లనే అనిపిస్తుంది. అయితే రైమని మీదికి పట్టుకపోయిన జిఎస్టీని తుస్ అనుకుంటా కిందికి దించిందట సెంటర్ సర్కారు. మరి ఏ పాడు దించింది? దేని రేట్లు అగ్గు అవుతాయి? పన్నులు తగ్గిస్తే మనకేమైనా ఫాయిదా ఉన్నదా? ఏది అరుచుకుందాం రారి. మరి జిఎస్టీ అంటేనే పెద్ద దిమాగ్ ఖరాబ్ కదా. ఎంతమంది ఎన్ని తీరదిట్టుకుంటుర్రో. ఎందుకయ్యా రేట్లు పిరమైనాయి అంటే జిఎస్టీ అని అనేది ఇక ఈ జిఎస్టీల వస్తువులను బట్టి 4 తీర్ల పన్నులేసిరు. 5%, 12%, 18%, 28% ఇట్లా పన్నులు వేసుకుంటూ పోయిరు. అయితే ఈ 4గిట్లల్లా 2ని తీసేసిరు. 5%, 18% రెండింటి నుంచి కొత్తగా 40% అని పట్టుకొచ్చిరు. చాలా హుషారు లెక్కున్నట్టే కొడుతుంది కదా. సరే, అయితే ఇదివరకున్న వస్తువుల మీద ఉంటే 5%, లేకుంటే 18% పన్నెత్తరన్నట్టు. ఈ 40% పన్నేమో పాన్ పరాగ్ గుట్లాల మీద, ఇక పెద్ద పెద్ద కార్ల మీద, పెద్ద పెద్ద బైకుల మీద ఎత్తరట. ఇక కడిమి అన్న 5%, 18% అట. సరే, గుడ్డి కన్నా మెల్లమేల అన్నట్టు కొంతన తగ్గించారన్నట్టు ఈ జిఎస్టీ పన్నులను. వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారము ధరలు ఏవేవి తగ్గుతాయంటే సిమెంట్ రేటు తగ్గుతుంది అన్నోళ్ళ నయమే. ఆటోలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, అంబులెన్స్ల మీద ఇదివరకు 28 ఉంటే ఇప్పుడు 18కి పట్టుకొచ్చారు. అంటే వీటి రేట్లు తగ్గుతాయి అన్నట్టే. ఇక ఇన్సూరెన్స్ల మీద కూడా మోడీ సార్ వారు జిఎస్టీ పన్నేసి బాధే కదా. ఇక ఇప్పుడు తీసేసిరు ఆ ఇన్సూరెన్స్ల మీద. ఇక సబ్బులు, కొబ్బరి నూనెలు, ఐస్ క్రీమ్లు, పండ్ల పేస్టు, చాక్లెట్లు, బిస్కెట్ల రేట్లు కూడా జరంతా తగ్గుతాయి అంటారు. అంటే వాటి మీద జిఎస్టీ తక్కువ చేసిరట. సరే, ఇనేదందుకు మంచిగానే ఉన్నది. మరి దుక్నపోలు రేట్లు తక్కువ చేస్తారా చేయరా అనేది తెలవవలసి ఉన్నది. ఇప్పుడు అసలు ముచ్చట్ల కద్దాం. ఈ సంటరోల్లో ఉన్నట్టుండి ఈ జిఎస్టీని ఎందుకు ఇట్లా మార్చిరు కావచ్చు. 2017లో మోడీ సార్ వారు ఈ జిఎస్టీ అనే గ్రమ్ము కూడా పెట్టే. అంటే దగ్గర 8 ఏళ్ళు దాటిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు తక్కువ చేసిరు అంటే జనం కాడ పైసలు ఉంటలేవు. ఏది కొనాలన్నా 1కి 10 మట్ల ఆలోచించవలసి వస్తుంది. ఖర్చులు గట్ల పెరిగిపోయినాయి. ఇక పన్నుల మీద పన్నులు బాతురు. అందుకే ఒక పూట ఉపాసం అన్న వంటం కానీ ఈ పన్నులు కట్టడం మాతో కాదురా నాయన అనుకున్నటోళ్ళు ఎక్కువైపోయారట. మరి పాపం ఇవ్వల్ది ఇంతగానం పన్నులు వేసినా సంటరోళ్ళదేనా కాదా? ఇక ఇట్లనే నిలదీస్తాండ్లు. మరి ఇక సాదా సీదా జనం ఏమనుకుంటారో సెంటర్ సర్కార్ వాళ్ళకి కూడా అర్థమైంది. అందుకే ఈ జిఎస్టీ తగ్గింపులని కొత్త స్కీమ్ ముంగటేసుకున్నది అంటారు కాదా. మరి ఆరోగ్యం మీద కూడా జిఎస్టీ వేసుడేందోలా. ఆరోగ్య బీమా మీద పన్ను తీసేందుకు 8 ఏళ్ళు పట్టిందా కథ. గాని ఏందో ఏమో పటూరి, మొత్తానికి జిఎస్టీ పెట్టింది వాళ్ళే. ఇక ఇప్పుడు తగ్గించడం అనుకుంటే సంబరాలు చేసుకునేది వాళ్ళే. ఏందో ఏమో పొరిగిట్లనే అంటారు వాళ్ళ పబ్లిక్.